ఫ్రెండ్స్, మనం వీడియోలు అప్లోడ్ చేసి ఇప్పటికి దగ్గరగా 36 నుంచి 40 రోజుల వరకు అయితే అయ్యింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈసారి ఇంత లాంగ్ టైం ఎందుకు తీసుకున్నానంటే, నేను మొన్న మే నెలలో అంటే గడిచిన నెలలో ఇంటికి రావడం అయితే జరిగింది సెలవులకి. వచ్చిన తర్వాత మనం డేట్లు ఇచ్చిన తర్వాత మనల్ని కలవడానికి చాలామంది రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ చెకింగ్ చేయడంలోనే మన టైం అయిపోయింది. అందులో విలువైన కాయిన్స్ ఈసారి చాలా అంటే చాలా తక్కువ మంది దగ్గరే తగలడం అయితే జరిగింది. మనల్ని కలవడానికి దగ్గరగా కొంతమంది వస్తే అందులో ఒక 4-5% వచ్చిన వాళ్ళ వరకే డబ్బులైతే రావడం జరిగింది. అది కూడా అంత హైయెస్ట్ అమౌంట్ అయితే రావడం అయితే ఎవరికీ జరగలేదు. ఫ్రెండ్స్, ఒకటి గమనించండి, మీరు ఎవరైనా కానీ నన్ను కలవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ముందు అప్డేట్లను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అప్డేట్లను ఫాలో అవ్వడం వల్ల అసలు ఏ కాయిన్కి ఎంత వాల్యూ ఉంది, అసలు ఎలాంటి మింటు మార్క్ ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది ముందు తెలుసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈసారి నుంచి చూడండి, ఈ కొత్త బుక్లో రేట్లు అనేవి చాలా క్లారిటీగా చక్కగా చూపించడం అయితే జరుగుతుంది. అలాగే చాప్టర్ వైజ్, అంటే మనకు మన బ్రిటిష్ కాయిన్స్ కాకుండా రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా కొమ్మమురు కాయిన్స్ అయినా ఈ న్యూ బుక్లో ఉన్న రేట్లు అనేవి చాప్టర్ వైజు, అంటే ఏ కాయిన్ ఎక్కడి నుంచి తయారైంది అనేది, ఏ కాయిన్కి వాల్యూ ఉంది, ఏ కాయిన్కి వాల్యూ లేదనేది చాప్టర్ వైజ్, అంటే ఒక కాయిన్ తర్వాత ఒక కాయిన్. ఇంతకుముందు ఏమయ్యేదంటే విలువైన రేర్ కాయిన్స్ వరకే చూపించేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. కాయిన్ వాల్యూ ఉన్నా లేకపోయినా 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్స్ అయితే మనం తీసుకుంటాం కాబట్టి 1000 రూపాయల కంటే తక్కువ విలువ చేసే కాయిన్స్ ఇటు వరకు చూపించేవాడిని కాదు. ఇప్పుడు అలా కాదు, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నా 1000 రూపాయల కంటే తక్కువ ఉన్నా ప్రతి ఒక్క కాయిన్ అయితే చూపించడం అయితే ఈసారి అయితే జరుగుతుంది. చాప్టర్ వైజ్, చాప్టర్ 1, 2, 3, 4, 5 అని లాస్ట్ వరకు ఈ బుక్లో ఉన్న లాస్ట్ కాయిన్ వరకు మీకైతే చూపించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, అసలు 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్స్ ఏమున్నాయి, మనం ఎలాంటివి దగ్గర పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఒక్కొక్క వీడియో తర్వాత ఒక్కొక్క వీడియో చాలా క్లారిటీగా చాప్టర్ వైజ్ అయితే చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాప్టర్ వైజ్ వచ్చే ఈ వీడియోల్ని మీరు క్లారిటీగా చక్కగా ఫాలో అయితే నేను మరలా సెలవుకు వచ్చేటప్పుడు మీ దగ్గర అలాంటి విలువైన పాయింట్స్ ఉంటే నన్ను అయితే కలవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి బుక్స్ కావాలి అనుకున్నా, మా దగ్గర వీడియోలు చూసే టైం ఉండదన్నా, మేము ఇలాంటి బుక్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ కనిపిస్తుందండి, అక్కడ జాయిన్ అవ్వడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్కి మీకు ఫోన్ చేయడం వల్ల ఇలాంటి బుక్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది. మీరు బుక్ అమౌంట్ ఎంత అవుతుంది, డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతాయి అనేది చెప్పిన తర్వాత మీకు నచ్చితే మీ అడ్రస్కి బుక్ అనేది పంపడం కూడా జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, చాలామంది అప్డేట్లు చూసి ఫాలో అవుతున్నారు. అప్డేట్లు అనేవి మీకు కంటిన్యూగా రావాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి మీకైతే రెగ్యులర్గా రావడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి కూడా ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్క కాయిన్ కూడా చాప్టర్ వైజ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మనకు చాప్టర్ ఫస్ట్ ఒక్క వీడియోలో మనకు ఈ రోజున 1 పైసా గుర్రపు బొమ్మ ఉన్న కాయిన్ అండి. ఇది 1 పైసా కాయిన్, రాగి నాణ్యం. ఓకే, ఈ రాగి నాణ్యం ఈ బుక్లో ఏ కండిషన్లో ఏ వాల్యూ ఉంటుంది, ఎలాంటి మింట్ మార్క్ ఉండాలి అనేది మీకు చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాను. అలాంటి కాయిన్స్ ఉంటే మీరైతే చాలా జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి. ఎందుకంటే కండిషన్ బట్టి డబ్బులు రావడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఏ కండిషన్లు ఉంటే ఆ కండిషన్ డబ్బులే రావడం అయితే జరుగుతుంది. యుఎన్సి అంటే సర్క్యులేషన్లో లేని కాయిన్లు, కొత్త కాయిన్లు చాలా కొత్తగా ఉండాలి. ఒక్క చిన్న గీత పడినా కానీ దాని వాల్యూ అనేది ఫైన్ కండిషన్కి వచ్చేస్తుంది. అలాంటి కాయిన్లకి అయితే మంచి వాల్యూ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర అన్సర్క్యులేషన్ కాకుండా సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్ అయితే వాల్యూ అయితే తక్కువే ఉంటుందండి. అది కూడా మీకు ముందే చెబుతున్నాను. ఈ బుక్స్ మనం చాలామందికి అయితే ఇవ్వటం జరిగింది. ఇందులో మనకు రిపబ్లిక్ డే కాయిన్స్ అనేవి 97వ పేజీ కాయిన్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ బుక్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అప్డేట్లు ఫాలో అవ్వండి. ఎక్కడి నుంచి చూడాలి, ఎలా చూడాలి, అసలు మాకు అర్థం కావట్లేదు అంటున్నారు వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వీడియోని అయితే ఫాలో అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నా నెంబర్ అనేది మన సబ్స్క్రైబర్ల దగ్గర చాలామంది దగ్గర ఉంది. కానీ ఈ నెల 10-11వ తారీఖు నుంచి మన కాంటాక్ట్ నెంబర్ కొత్తది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయింది ఒకరైతే
ఆ నెంబరు వాళ్ళ స్నేహితులకి, బంధువులకి, 10 మందికి మన మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బంధువులకి షేర్ చేయడం అయితే జరిగింది. అలా మన మెంబర్‌షిప్‌లో చేరింది 10 మంది అయితే, మెంబర్‌షిప్‌లో చేరకుండా మన నెంబరు ఒక 200 మంది దగ్గరికి, 300 మంది దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. మెంబర్‌షిప్‌లో జాయిన్ అయిన లేదంటే మెంబర్‌షిప్‌లో కంటిన్యూగా ఉండే వాళ్ళకి ఈ ఇప్పుడు మార్చే నెంబర్ అనేది మీకైతే కనబడుతుందండి. లేదంటే కొత్తగా మళ్ళా కొత్త నెంబర్ కావాలి అనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్‌షిప్‌లో అయితే జాయిన్ అవ్వండి. అయితే ఫ్రెండ్స్ ఈరోజు చాప్టర్ వచ్చేసి చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తాను. అలాగే మధ్య మధ్యలో మన దగ్గరకి వచ్చి కాయిన్స్ చూపించుకుని అమౌంట్ అసలు వచ్చిందా రాలేదా అనేది కూడా చెక్ చేయించుకుని వెళ్ళిన వాళ్ళందరి వీడియోలు కూడా మధ్య మధ్యలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఫ్రెండ్స్ 100లో 99% మన వీడియోలు అనేవి డబ్బులు రాని వాళ్ళ వీడియోలే ఉంటాయి. అవి కూడా ఎందుకు పెడతాను అంటే మీరు నేర్చుకుంటారని. ఇప్పుడు నేను మీ అందరినీ కూడా మాయ చెయ్యాలి అనుకున్నాను అనుకోండి, ఇవే డబ్బులు మా దగ్గరకు వచ్చిన వాళ్ళకో లేదంటే మా స్నేహితులకో మా బంధువులకో ఇచ్చి ఇదిగోండి ఇలా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు మా దగ్గర రాగానే కట్టలు కట్టలు డబ్బులు వచ్చేసినాయి అని నేను చెప్పగలుగుతాను. కానీ అలా కాదండి. నేను డబ్బులు రాని వీడియోలే ఎందుకు పెడుతున్నానంటే అసలు వీళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళకి ఎందుకు డబ్బులు రాలేదు, ఎలాంటి మింటు మార్కులు అడుగుతున్నారు, ఎలాంటి మింటు మార్కులు ఉంటే డబ్బులు వస్తాయి అనేది మీరు తెలుసుకుంటారని నేను డబ్బులు రాని వీడియోసే పెడతానండి. ఎందుకంటే 100లో 99% డబ్బులు అయితే అందరికీ రావు. ఎందుకంటే రేర్ కాయిన్ ఉండాలి అంటే కష్టం. అందుకని అలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉండయా లేవా అనేది ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోవాలని చేసే ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా స్వాగతిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాప్టర్ 1 కింద ఈ రాగి నాణ్యం, గుర్ర బొమ్మ ఉన్న ఒక నాణ్యం గురించి మీ అందరికీ చూపిస్తాను. వెంటనే వచ్చేసేయండి. ఫ్రెండ్స్ చూడండి, 1 పైసా కాయిన్, ఇక్కడ గుర్ర బొమ్మ ఉన్న కాయిన్, ఇటు పక్క అశోక అమ్లం ఉంటుంది. ఓకే. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మనకి తయారైన ఇయర్ చూసుకుంటే 1950 నుంచి 1955 వరకు తయారైనాయి. మెటల్ వచ్చేసి బ్రాంజ్ మెటల్, వెయిట్ వచ్చేసి 2.95 గ్రామ్స్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 21.33 mm, షేప్ వచ్చి సర్క్యులర్. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ 1950 బొంబాయి మింటు అంటే డైమండ్ మార్క్ ద్వారా తయారైన కాయిన్కి ఎలాంటి వాల్యూ అనేది లేదండి. అలాగే 51లో కూడా ఎలాంటి వాల్యూ అనేది లేదు. 52లో ఓన్లీ బొంబాయి మింట్ ద్వారా తయారైంది, దీనికి ఎలాంటి వాల్యూ అనేది లేదు. మళ్ళీ 53 చూసుకుంటే బొంబాయి మింట్కి ఎలాంటి వాల్యూ లేదు. అలాగే కలకత్తా మింట్కి ఎలాంటి వాల్యూ లేదు. హైదరాబాద్ మింట్ అంటే ఆ టైంలో స్టార్ మార్క్ కాదండి. 1953లో హైదరాబాద్ మింట్ అనేది ఇలా అడ్డ డైమండ్ షేప్ కటింగ్లో వచ్చింది. ఇలా చూడండి, చాలా క్లారిటీగా చూపిస్తున్నాను. కానీ కొంతమంది తెలివి గల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డైమండ్కి కటింగ్ పెట్టుకుని తీసుకొస్తున్నారండి. అవన్నీ ఫ్రాడ్ కాయిన్లో. అలా 1953 ఇక్కడ నేను చూపిస్తున్న ఇలాంటి ముద్దు గుర్తు కాయిన్, డైమండ్ షేపు, అడ్డ డైమండ్ షేపు, హైదరాబాద్ మింట్ కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే యుఎన్సి కండిషన్లో 35,000 రూపాయలు రావడం అయితే జరుగుతుందండి. అదే మీ దగ్గర ఫైన్ కండిషన్లో ఉంటే 5,000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. 1954 సేమ్ అండి. ఇలాంటి మింటు మార్క్ కానీ ఉంటే యుఎన్సి కండిషన్లో 7,000 రూపాయలు ఉంది, ఫైన్ కండిషన్లో 2,000 రూపాయలు ఉంది. 1955 హైదరాబాద్ మింటు అంటే సేమ్ ఇలాంటి మింటు మార్కు, యుఎన్సి కండిషన్లో 5,000 ఉంది, ఫైన్ కండిషన్లో 2,000 రూపాయలు ఉందండి. మనకి 53, 54, 55లో ఇలాంటి హైదరాబాద్ మింటు అడ్డ డైమండ్ కటింగ్ షేప్ మార్కులు కలిగిన కాయిన్స్ మీ దగ్గర కానీ ఉంటే వాటికైతే మంచి రేట్లు ఉన్నాయండి. మిగతా ఎలాంటి కాయిన్లకి వాల్యూ అయితే లేదు. స్టార్ మార్క్ అనేసరికి చాలామంది ఇక్కడ హైదరాబాద్ మింటు మార్కు ఈ పక్కన ఇక్కడ స్టార్ ఉంది కదా, లేదంటే గుర్ర బొమ్మకి పైన ఇక్కడ స్టార్ ఉంది కదా, ఇవి వాల్యుబుల్ కాయిన్ అనుకుని తీసుకొస్తున్నారు. అలాంటి వాల్యుబుల్ కాయిన్లు కాదండి, డిజైన్ అండి ఇది. ఓకే, అర్థం చేసుకోండి. మింటు మార్క్ అనేది ఇలా నెంబర్ కింద ఇలా ఇక్కడ ఉంటుంది. కానీ ఇలాంటి మింటు మార్క్ ఉంటేనే ఇలాంటి కాయిన్లకి అనేవి వాల్యూ వస్తుంది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 1 పైసా గుర్రపు నాణ్యం మనకు 1953 హైదరాబాద్ మింటు అంటే అడ్డ డైమండ్ కటింగ్ మార్కు కలిగిన కాయిన్ మీ దగ్గర కానీ యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ రోజున 35,000 రూపాయలు యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్కి రావడం అయితే జరుగుతుంది. లేదా ఫైన్ కండిషన్లో ఉంటే
5 నుంచి 7,000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా కండిషన్ బట్టి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాప్టర్ 1 కింద మీరైతే అనుకోండి. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా బై అంటే ఒక కాయిన్ ఒక వీడియో కింద ఇంకొక వీడియో కాయిన్ బై ఏదైతే దీని తర్వాత తయారైన కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ వీడియో అనేది చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అలా చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూస్తే ఎలాంటి కాయిన్కి వాల్యూ ఉంటుంది అనేది మీకైతే అర్థమవుతుంది. అలాగే ఇలాంటి బుక్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నన్నైతే కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబరు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో అయితే ఉంటుంది. మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా క్లారిటీ చేసుకోండి. లేదంటే ఇలాంటి బుక్స్ కావాలంటే వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి. మరలా మంచి అప్డేట్తో రేపు కలుస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ నెల జూన్ నెల 10, 12వ తారీఖుల్లో కొత్త నెంబర్ అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో ప్రెజెంట్ ఉన్న నెంబర్ని తీసేసి కొత్త నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ 133 నెంబర్ ఉన్నది, లేదంటే 143 నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ నెంబర్లకి అయితే దయచేసి ఇక ఫోన్ చేయకండి. ఈ కొత్త నెంబర్ ఏదైతే 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఏదైతే కొత్త నెంబర్ ఇస్తానో ఆ నెంబర్కి మీరైతే కొత్తగా ఫోన్లు అయితే చేయండి. పాత నెంబర్లు అయితే పని చేయవండి. ఓకే, దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. అప్డేట్లు అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మీ అందరి సపోర్ట్ అనేది నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరలా మంచి వీడియోతో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.